పడతాం. హల్లెలూయా. మనం అంత తెలివి లేని వాళ్ళముగా ఉండకూడదు. మరి తెలివి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, అపవాది తంత్రములను తెలుసుకొని అపవాది తంత్రముల నుండి తప్పించుకునే జ్ఞానము దేవుని వాక్యం చదవడం ద్వారా మనము పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలో ఒక శక్తివంతమైన వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్. ఈరోజు నా వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే, ప్రార్థనలో ఎలా పోరాడాలి. హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడుట ఎట్లు. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా అపవాది చాలా పోరాటాలు చేస్తూ ఉంటాడు. అర్థమైందండి. ప్రార్థనలో ఎలా పోరాడాలని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందు, నువ్వు ప్రార్థించకుండా అపవాది చాలా పోరాటాలు నీకు పెడతాడు. అపవాది నీతో కూడా పోరాడుతూ ఉంటాడు. ప్రార్థన గదిలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా, నీ మోకాళ్ళ మీద నువ్వు పడకుండా